ఒరిస్సాలో ఒక మానవీయ సంఘటన జరిగింది. చచ్చిపోయిన వాళ్ళకి నామినీ లేదని బ్యాంక్ వాళ్ళు అమౌంట్ ఇవ్వలేదు. సో దాని గురించి ఏమంటారు? ఒక్కటండి, నాకు చాలా అంటే చాలా బాధ వేసిందండి. ఒక చదువు లేనటువంటి ఒక గిరిజన బిడ్డలకు ఏం తెలుసు అండి? 19,600 రూపాయలు అకౌంట్లు ఉంటే బ్యాంక్ వాళ్ళకి ఎప్పుడు పోయినా మీ చెల్లె రావాలంటారు. చెల్లె రావాలంటారు తప్ప ఆయనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అసలు బ్యాంకర్సు. మీ చెల్లెకి ఇట్లా ఆధార్ కార్డో రేషన్ కార్డో ఏదైనా ఉంటే కూడా డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తే దాని ద్వారా మీ చెల్లె పైసలు మేము ఇస్తామండి అని చెప్పేసి ఒక మాట మాట్లాడాలి. ఇలా ఆయన అప్పు చేసి అలా చెల్లె దాన సంస్కారాలు చేసినప్పటికీ కూడా వీళ్ళు బ్యాంకర్లు ఆయనని ఎంత ఇబ్బంది పెడితే ఇలా వాళ్ళ చెల్లె సమాధి కాడికి ఆ బాడీని లేవట్టుకొని వచ్చి తవ్వి తీసుకొని ఆ మొత్తం బొక్కలతో ఉన్నటువంటి అస్థి పంజరాన్ని తీసుకొచ్చి ఇలా బ్యాంక్ కాడ పెట్టిందంటే ఎంత బాధాకరమైన విషయం అండి. అంటే మన దేశం ఎక్కడికి పోతుంది అసలు? దేశాలు ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయంటే బ్యాంకర్లు అంటే ఆఫీసర్లకు కూడా ఎంత దుర్మార్గమైనటువంటి వాళ్ళది చెప్పే విధానం ఉంటుంది. మా బ్యాంక్ రూల్స్ గిట్ట ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తే గిట్ట పని ఇస్తుంది. తెలియని వాళ్ళు ఏం చేస్తారండి? ఇలా ఏదైనా కూడా ఈ ఘటనకు అసలు నేనైతే చాలా అంటే చాలా బాధపడుతున్నాండి. ఇలాంటి చెప్తున్నానంట చనిపోయింది, మా చెల్లి చనిపోయింది. ఇప్పుడు కొంతమందికి చదువుకోని వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఉంటారండి. లేనప్పుడు ఏం చేస్తారండి? చెప్పాలి గిట్ల సర్టిఫికేట్ గిట్ట అప్లై చేసుకోరి, ఇక్కడ ఇది ఇస్తారని చెప్తే గిట్ట ఎందుకు అది చేయరండి? ఇలా ఎంత బాధతో ఇలా ఒక శవాన్ని బొందలకెళ్ళి తీసుకొని పట్టుకపోయిందంటే ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఇది ఒక నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అసలు బ్యాంకర్లు గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎంప్లాయీలు బ్యాంకర్లు అందరూ కూడా ఏ ఎంప్లాయీ అయినా ఏ ఆఫీస్లో ఎంప్లాయీ అయితే దొంగలు. లంచాలు ఇస్తే ఏ పని చేస్తారు? మొత్తం మోసం, లంచాలు, నిర్లక్ష్యము, పుణ్యానికి జీతం డబ్బులు గవర్నమెంట్ డబ్బులేమో పుణ్యానికి తీసుకోండి, ప్రజల సొమ్ము పుణ్యానికి తీసుకోవడం కానీ రెస్పాన్సిబుల్గా చేయట్లేరు. ఈ ఘటన మొత్తం యావత్ భారతదేశానికి మొత్తం కూడా ఈ ఘటనను ఇలా అందరు కూడా ఇలా ఎవరైతే అధికారులు అందరూ కూడా ఈ ఘటన చూసి ఇలా సిగ్గుపడాలి మీరు అందరు కూడా. అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా ఏం లేదండి. పోలీసోడు ఏందండి? వాని పని ఏందండి? అక్కడ నుంచి బాడీని కొంచెం పోవాలా, మనిషిని పంపించేదాడుకు వాడు తీయడం 2 మాటలు చెప్పి వాని పని వాడు కంప్లీట్ చేసుకొని వాడు పోతాడు. డబ్బులు ఇప్పిస్తామంటే పోలీసోడు ఇప్పిస్తాడు డబ్బులు గిట్టే బ్యాంకులోకి వెళ్ళి. కేసు గవర్నమెంట్ తెలియని వాళ్లకు చెప్పాలి. ఇలా నువ్వు జీతం తీసుకుంటున్నప్పుడు 100 ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి పనిచేసే విధంగా చెప్పాలి తప్ప ఇలా ఎంత బాధ ఉంటే వాళ్ళ చెల్లె చచ్చిపోయినటువంటి శవాన్ని ఒక్కసారి బొందలేసినటువంటి శవాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇలా ఆయన బాధను వ్యక్తం చేసినట్టు ఆయన ఎంత బాధపడి ఎంత కష్టంలో ఎంత ఉంటే ఇంత విధంగా ఉండాలా? ఇలా ఒరిస్సా గవర్నమెంట్ కూడా దీనిపైన సిగ్గుపడాల్సిన విషయం ఉందని చెప్పి అలా ఎన్ని సూట్లు తిరిగి అప్పులు వచ్చి తిట్టి ఆమె దాన సంస్కారాలు కూడా డబ్బులు లేకుంటే అప్పు చేసి తీసుకొచ్చినట. ఈ ఘటన అసలు ఇది భారతదేశంలో ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి ఈ ఘటనను చూసి. ఎంప్లాయీలు మాత్రం మోసాలు చేసే ఎంప్లాయీలు, జీతాల కోసం పనిచేసే ఎంప్లాయీలు వీళ్ళందరూ కూడా ప్రజలకు ప్రాబ్లం ఉన్నప్పుడు మంచి నిశ్చాతంగా చెప్పాలి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి దీనిపైన కఠినంగా చర్య తీసుకోవాలి బ్యాంకర్ల పైన అని చెప్పేసి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. రాయకపోవడం వల్ల ఎవరిని నిర్లక్ష్యం? బ్యాంకోని జైలు వేయాలా, ఆ ఎంప్లాయీలు అందరూ కూడా జైలు వేయాలి. ఇలా కస్టమర్కు తెలియదండి నామినీ పేరు రాకపోవడం వల్ల. తెలియనప్పుడు నీ బాధ్యత ఏంది? నువ్వు అకౌంట్ చేసేటప్పుడు అన్ని కరెక్ట్ సక్రమంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి చూడాలి బాధ్యత వాళ్ళని. కట్ చేస్తావు ఆ మెసేజ్లకు పైసలు, ఏటీఎంలకు పైసలు, దానికి పైసలు అని చెప్పేసి ఈ దొంగన కొడుకుల్ని బ్యాంకర్స్ అందరూ కూడా వీళ్ళు అదే కోటీశ్వరునికి అయితే ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఏం లేదు. కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చి డబ్బులు ముంచడానికి కోసం వీళ్ళ లాభాల కోసము కోట్ల రూపాయలు లోన్ ఇస్తారు. ఇలాంటి వాళ్ళపైన ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సిగ్గుపడాలి. భారతదేశంలో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ ప్రజల దగ్గరికి పని అడుగుతున్నప్పుడు సిగ్గుపడే విధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చర్య తీసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి ఆ బ్యాంక్ సిబ్బంది పైన అందరూ సస్పెండ్ చేయాలి. ఇది తప్పు. నువ్వు సంబంధిత అధికారి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నువ్వు ఏం చేసినావు? అక్కడ నువ్వు నామినీ పేరు లేకుండా నువ్వు బ్యాంక్ అకౌంట్ ఎట్లా తీస్తావు? నువ్వు ఇలా బాధ్యత లేదా నీకు? ఎంప్లాయీకి నీ బాధ్యత కాదు అది. ప్రజలు గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎప్పుడైనా భయపడతారు. స్టూడెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్లో ఏదో రాయలేకపోతాడు. ఇలా నువ్వు బ్యాంక్ ఎంప్లాయీ ఎందుకు నువ్వు అకౌంట్ వేసినప్పుడు అన్ని కరెక్ట్గా ఉండే చేయాలి కదా. ఏమైనా లోన్ పోతే చిన్నపాటి డాక్యుమెంట్ లేదు, గరీబడి పోతే దానికైతే క్యాన్సల్ రిజెక్ట్ అని చెప్తావు. ఇలా బ్యాంకర్స్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నావు.